కాంతమ్మ భర్తకి దూరంగా ఉంటూ తమ ఇద్దరు పిల్లల్ని పెంచుకుంటుంది. కొడుకు పేరు రమేష్, కూతురు పేరు సువర్ణ. సువర్ణ చాలా మంచి అమ్మాయి, అందరినీ కలుపుకోలుతనంగా కలిసిపోతూ ఉంటుంది. రమేష్ మాత్రం చాలా స్వార్థపరుడు, ఎప్పుడూ తన గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఒకరోజు రమేష్ కాంతమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ, నాకు మంచి ఉద్యోగం వచ్చింది, రేపటి నుంచి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అని చెప్తాడు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది నాయనా. రేపటి నుంచి నీ చెల్లి బాధ్యత, నా బాధ్యత అంతా నువ్వే తీసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చెల్లి చదువు కూడా పూర్తయ్యే వరకు నువ్వు ఉద్యోగం చేస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇక చెల్లి పెళ్లి బాధ్యత కూడా నువ్వే తీసుకో. ఇన్నాళ్ళు కష్టపడి చాలా అలసిపోయానురా. అమ్మా, నేను ఇలా అంటున్నానని నువ్వు తప్పుగా అనుకోవద్దు. అయినా ఇప్పుడు ఆడపిల్లకి చదువెందుకే? దాన్ని చదివించినా సరే కట్నం ఇచ్చి పెళ్లి చేయాల్సిందే కదా. అది చదువుకొని మనకేమన్నా ఉద్యోగం చేసి డబ్బులు తెచ్చి పెడుతుందా ఏంటి? వాళ్ళ అత్తారింట్లో వాళ్ళ భర్తకి, వాళ్ళ అత్తమామలకే కదా అది సేవలు చేసేది. అనవసరంగా దాన్ని చదివించి డబ్బు ఎందుకు వృధా చేసుకోవాలమ్మా? అదేంది రమేష్ అట్లా మాట్లాడుతున్నావు? ఇన్ని రోజులు నిన్ను ఇంత కష్టపడి చదివించింది ఎందుకు? నీ చెల్లి బాధ్యత తీసుకుంటావని కాదా? అయినా తండ్రి చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోతే ఇంత కష్టపడి మీ ఇద్దరిని నేను ఎందుకు పెంచానురా? అలా మాట్లాడడం తప్పు. ఎప్పుడు నాది నాది అని కాదు, మనది అని ఆలోచించాలి. నేను కూడా చిన్నప్పుడు నిన్నెందుకు పెంచాలని వదిలేస్తే ఈరోజు నువ్వు నాతో ఇలా మాట్లాడగలుగుతావా? ఏంటమ్మా నువ్వు అర్థం పర్థం లేకుండా మాట్లాడతావు? నేనంటే కొడుకుని, రేపటి నుంచి నిన్ను చూసుకోవాల్సింది కూడా నేనే కదా. నువ్వేమైనా నాకు నెలకి జీతం తెచ్చిస్తావా ఏంటి? నా భార్య పిల్లలని చూసుకోవాలా, నిన్నని చూసుకోవాలా? పైగా మధ్యలో ఈ చెల్లి గోలొకటి. చెల్లికేముంది, కట్నం ఇచ్చి మంచిగా ఉద్యోగం చేసుకునేవాడికి ఇచ్చి పెళ్లి చేస్తావు. అప్పుడు అది సంతోషంగానే ఉంటుంది. మరి నా భార్య పిల్లల కోసం నేనేమి దాచుకోవాలి? నువ్వు ఇలాగా అన్ని చెల్లికి ఖర్చు పెట్టు, చెల్లిని చదివించు అంటే ఇంతెంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? నువ్వెన్ని చెప్పినా నా శాలరీ డబ్బుల్లో నుంచి రూపాయి కూడా దాని చదువుకి నేను ఖర్చు పెట్టను. అంత ఎదిగిన కొడుకువి నువ్వే ఇలా మాట్లాడుతుంటే నేనేం చెయ్యాలరా? నిన్ను అసలు పెంచాను చూడు, నాకే బుద్ధి లేదు. అందుకే నా కూతుర్ని ఎలాగైనా నేనే చదివించుకోగలను. ఏ అప్పో సొప్పో చేసో, కూలి పని చేసో నేను చదివించుకోగలను. అవసరమైతే ఈ ఇల్లు తాకట్టు పెట్టైనా సరే నా కూతుర్ని నేను చదివిస్తాను, మంచిగా పెళ్లి చేస్తాను. ఇల్లెలా తాకట్టు పెడతావమ్మా? నా సంగతి నీకు తెలుసు కదా. మంచిగా ఉన్నంత వరకే మంచివాడిని. ఇల్లు అనేది కొడుకు ఆస్తి. కావాలంటే కూతురికి ఇంకేమన్నా ఆస్తి ఉంటే నీకు ఇచ్చుకో, అంతేకాని ఇంటి జోలికి వస్తే మాత్రం మర్యాదగా ఉండదు. అక్కడికి సువర్ణ వస్తుంది. ఏంటన్నయ్యా నువ్వు మాట్లాడేది? అమ్మకే ఎదురు మాట్లాడతావా? అమ్మతోనే కోపంగా మాట్లాడతావా? ఇన్నాళ్ళు మన ఇద్దరిని కష్టపడి పెంచింది. ఒంటరి ఆడది జీవితంలో ఎన్నో వదులుకొని మన ఇద్దరిని పెంచి ఇంత వాళ్ళని చేస్తే ఈరోజు నీకు రెక్కలు వచ్చినట్లుగా అయిపోయేసరికి అమ్మని ఇలా ఎదిరించి మాట్లాడతావా? అసలు నీకు బుద్ధుందా? ఇక్కడ నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు అసలు ఈ ఇంట్లో మనిషి కిందే లెక్కరావు. నిన్నొకతనికిచ్చి పెళ్లి చేస్తే నువ్వు వెళ్ళిపోయేదానివి. ఇక్కడ అమ్మ నేను ఇద్దరం మాట్లాడుకుంటాము, నువ్వు నోరు మూసుకొని వెళ్ళి వంటగదిలో పని చేసుకోపో. రేయ్, నోరు ముయ్యరా. అది మాట్లాడిన దాంట్లో తప్పేముందని దాన్ని నట్ట బొమ్మంటున్నావు? నువ్వు చెట్టంత ఎదిగిన కొడుకువని నిన్నాళ్ళు చదివించి ఇంత ప్రయోజకుడిని చేస్తే ఒక్క రూపాయి సంపాదన మొదలెట్టావో లేదో అన్ని రూల్స్ మాట్లాడుతున్నావే. నా కూతురికి ఈ ఇంట్లో ఏదైనా అడిగే హక్కు ఉంది. నాతో పాటు నువ్వు దానికి కూడా సమాధానం చెప్పాలి. అయినా నీ రూపాయిలో చిల్లిగవ్వ నాకు అవసరం లేదురా. ఎక్కువలో నాలో చేసుకొని నా కూతుర్ని నేను చదివించుకోగలను. ఏమన్నా చేసుకొని చావండి, నేను మాత్రం దాని చదువుకి చిల్లిగవ్వ కూడా ఇవ్వను. నువ్వేం బాధపడకమ్మా. అన్నయ్య ఏదో కోపంలో అలా మాట్లాడుతున్నాడు. 4 రోజులు పోతే అన్నయ్యే సర్దుకుంటాడు. నువ్వేం బాధపడకు. కోపంతో మాట్లాడుతున్నాడో, కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడో తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదే నేను అని అందరూ అక్కడి నుంచి ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతారు. తర్వాత కొద్ది రోజులకి రమేష్ ఒకరోజు సడన్గా పద్మ అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకుని వస్తాడు. అప్పుడు కాంతమ్మ, ఎంత పని చేశావురా,
పెళ్ళిడికి వచ్చిన చెల్లెల్ని ఇంట్లో పెట్టుకొని ఏ అన్నైనా పెళ్లి చేసుకుంటాడా? దాని చదువు పూర్తి చేసి దాన్ని ఒక మంచి అయ్యే చేతిలో పెడదామని లేకుండా ముందు నువ్వు పెళ్లి చేసుకుని వస్తావా? నువ్వు ఇంత దారుణానికి ఒడిగడతావని నేను అస్సలు అనుకోలేదురా. నీకు అసలు ఇంట్లో ఏం తక్కువైందని ఇలా చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుని వచ్చావు? నాతో చెప్తే నేనే నీ పెళ్లి చేసేదాన్ని కదరా వెధవా. ఏమైంది? అమ్మా, ఎందుకు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏమైంది? నీతో చెప్పినా కానీ జరిగేది ఇదే కదా. నువ్వు వద్దంటే నేనేమి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఆగను. పైగా పెళ్లి ఖర్చులు మిగిలాయి. దాంతో నీ చెల్లెలు పెళ్లి చేయొచ్చని నేను ఆలోచించాను. ఇప్పుడెందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నోరు మూసుకొని ఇంట్లోకి వెళ్ళమ్మా, మర్యాదగా. కోడలి ముందు పరువు తీసుకోవద్దు. ఒరే అన్నయ్య, ఎందుకలా మాట్లాడుతున్నావు? అమ్మ మీద ఎందుకలా కేకలు వేస్తున్నావు? అయినా నీలో అప్పుడే మార్పు రావడం మొదలైందిరా. ఇలా పెళ్ళయిందో లేదో? అమ్మ సువర్ణ, రేపు నీకు పెళ్ళైతే నీ భర్త కూడా నీ మాటే వింటాడులేమ్మా. ఎందుకు నా మీద పడి అలా ఏడుస్తున్నావు అని కొత్త కోడలు రావడంతోనే అత్త ఇంకా ఆడపడుచుతో గొడవకి దిగుతుంది. ఆ రోజు నుంచి కొత్త కోడలదే పెత్తనమైపోతుంది. ఒక పక్క సువర్ణ కాలేజీకి వెళుతూ ఒక పక్క ఇంట్లో పనంతా చేస్తూ చాలా కష్టపడుతూ ఉంటుంది. కొత్త కోడలు పద్మ మాత్రం సువర్ణని రాచి రంపాన పెడుతుంది. తనని అసలు ఆడపడుచులాగే చూసేది కాదు. తనని ఇంట్లో ఓ పని మనిషిలా చూసేది. అయినా కానీ సువర్ణ అన్నిటికీ ఓర్చుకుంటూ తన తల్లి ముఖం చూసి ఇంట్లో సర్దుకుపోతూ ఉంటుంది. ఒక పక్క పద్మ సువర్ణతోనే కాకుండా అత్తతో కూడా పనులు చేయిస్తూ అత్తని కూడా చులకనగా చూస్తూ ఉంటుంది. రమేష్ ఇవన్నీ చూస్తూ కూడా భార్య వైపే సపోర్ట్ చేస్తూ తల్లి ఇంకా చెల్లిదే తప్పు అన్నట్టు మాట్లాడుతూ ఉండేవాడు. ఇలా ఇంట్లో జరుగుతూ ఉంటుంది. రోజు కాంతమ్మ రమేష్ ఇంకా పద్మలను పిలిచి ఇలా చెప్తుంది. మీ పద్ధతి ఏం బాగోలేదు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ ఆస్తి మొత్తం నాది. నాకు నా పుట్టింటి వాళ్ళు ఇచ్చింది. మీ నాన్న కానీ మీ తాతలు కానీ సంపాదించింది ఏదీ లేదురా. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మీరు అసలు మీ చెల్లిని మనిషిలాగే చూడడం లేదు. అందుకే నా ఆస్తి మొత్తం నా కూతురికి కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఈ విషయంలో మీరే కంప్లైంట్లు ఇచ్చుకున్నా సరే అవి అసలు జల్లవు. మీరేమంటారు? పెళ్లి చేస్తారా చెయ్యరా? అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? చెల్లికే ఇస్తాను అంటే అర్థమేమిటి? ఏదైనా చెరసగం కదా. చెల్లికి సగం ఆస్తి ఇస్తే సగం నాకు రావాలి. అయినా సగం ఆస్తి చెల్లికి ఎందుకు ఇవ్వాలి? పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోయేది. ఆస్తంతా తీసుకెళ్ళి అత్తారింట్లోనే ఇస్తుంది కదా. నువ్వెందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? నేను చెప్పాను కదరా, మీ చెల్లెలకి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే ఆస్తి మీకు ఇస్తాను. లేకపోతే ఆస్తి మొత్తం చెల్లెల పేరు మీద రాసి మంచి సంబంధం చూసి నేనే పెళ్లి చేస్తాను. మీరు ఏం చేయాలని నిర్ణయం తీసుకోండి. వెంటనే పద్మ అత్తగారంటే ప్రేమున్నట్టు ఇలా మాట్లాడుతుంది. అదేంటత్తయ్య, తను ఇంకా చిన్నపిల్లని దానికి పెళ్లి చేయడం లేదు. కానీ మీరు చెప్పారు కదా, ఒక మంచి సంబంధం చూసి సువర్ణకి పెళ్లి చేసే బాధ్యత మాది. మీరు ఈ విషయంలో ఎలాంటి బాధ పడొద్దు అత్తయ్య. మీరు ఏమన్నా చేసుకోండి. అమ్మా, ఆస్తి మాత్రం సువర్ణకి రాయడానికి వీల్లేదు. దానికి మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను నేను. పొగరుబోతు కోడలు ఇంకా బుద్ధి లేని కొడుక్కి కాంతమ్మ బుద్ధి చెప్తుంది. వండి, అత్తయ్య గారు అన్నంత పని చేసేటట్లే ఉన్నారు. అలా ఆస్తి కనుక రాశారంటే అది మీ నాన్నగారిది మీ తాతలది కాదు కాబట్టి ఆవిడ ఎవరికి రాస్తే ఆస్తి వాళ్ళ పేరు మీదే ఉంటుంది. కాబట్టి మా అన్నయ్య ఉన్నాడు, దూరపు బంధువు. అతడికి మన సువర్ణనిచ్చి పెళ్లి చేస్తాం. మా అన్నయ్య రూపాయి కట్నం కూడా అడగడు. ఒకవేళ అడిగినా ఎంతో కొంత ముద్ర చెప్పి ఆస్తి మొత్తం మన పేరు మీద రాపించుకుందాం. ఏమంటారు? నాకు ఏదైనా పర్వాలేదు. అబ్బాయి ఎలాంటి వాడైనా నాకు అభ్యంతరమే లేదు. కాకపోతే ఆస్తి మొత్తం నా పేరు మీదే ఉండాలి. అదొక్కటే నాకు కావాలని స్వార్థంగా మాట్లాడతాడు రమేష్. అదేనండి, ఇవాళే మా అన్నయ్యని రమ్మని ఫోన్ చేస్తాను. తర్వాత రమేష్ తన బావమరిదితో మాట్లాడతాడు. బావా, నువ్వు మా చెల్లిని పెళ్లి చేసుకో.
నీకొక 50,000 కట్నంగా ఇస్తాను. పైగా మా ఇంటి పక్కనే ఉన్న గుడిసెలో మీరు కాపురం ఉండవచ్చు. నువ్వు పని చేసుకుని నీ భార్యని పోషించుకోవచ్చు. నువ్వేమంటావు? ఆ వచ్చిన వ్యక్తి పచ్చి తాగుబోతు. అతను ఇలా అంటాడు, బావా, నాకు 50,000 డబ్బు వద్దు, ఏమీ వద్దు. నాకు రోజు మందు తాగడానికి డబ్బులు ఇస్తానంటే మీ చెల్లినేంటి, ఎవరినైనా ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకుంటాను అంటాడు. అన్నయ్య, నువ్వు ఎన్నో పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదురా. ఒక్క మా ఆడపడుచుని పెళ్లి చేసుకో చాలు. తనే నీకు సేవలు చేసి పెడుతుంది. అమ్మాయి డిగ్రీ చదువుకుంది, ఉద్యోగం చేసి నిన్ను పోషించుకుంటుంది. నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండొచ్చురా. ఆ వచ్చిన వ్యక్తి పచ్చి తాగుబోతు. అతను ఇలా అంటాడు, బావా, నాకు 50,000 డబ్బు వద్దు, ఏమీ వద్దు. నాకు రోజు మందు తాగడానికి డబ్బులు ఇస్తానంటే మీ చెల్లినేంటి, ఎవరినైనా ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకుంటాను అంటాడు. అన్నయ్య, నువ్వు ఎన్నో పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదురా. ఒక్క మా ఆడపడుచుని పెళ్లి చేసుకో చాలు. తనే నీకు సేవలు చేసి పెడుతుంది. అమ్మాయి డిగ్రీ చదువుకుంది, ఉద్యోగం చేసి నిన్ను పోషించుకుంటుంది. నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండొచ్చురా. అలాగైతే నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమే. నన్ను పోషించే వ్యక్తి నాకు భారీగా వస్తే నేనెందుకు కాదంటాను? రోజు నాకు మందు ఖర్చులకి డబ్బులు కావద్దు. వాళ్ళ అన్నయ్యని తీసుకొని అత్తగారికి పరిచయం చేస్తుంది పద్మ. చూడండి అత్తయ్య, మేము సువర్ణ కోసం చూసిన సంబంధం ఇదే. తను మా అన్నయ్య, చాలా మంచివాడు, చాలా పద్ధతి గలవాడు. రూపాయి కట్నం లేకుండా మన సువర్ణని పెళ్లి చేసుకుంటానన్నాడు. ఒక్కసారి చూడండి మీకు కాబోయే అల్లుడిని. రా, మీ కళ్ళకి నేను పిచ్చిదానిలా కనపడుతున్నానా ఏంది? ఈడు మన ఊరి చివర సారా దుకాణంలో రోజు తాగి 10 మందితో గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. ఈడి సంగతి నాకు చెప్తారా? చెల్లికి పెళ్లి సంబంధం చూడండరా అంటే ఇట్లాంటి తాగుబోతు సచ్చినోడిని తీసుకొచ్చి చెల్లెలకి మొగుడిని చేయాలని చూస్తావంటరా ఎదవ. నీ పెళ్ళాం మాటలు ఎంత మాత్రం విన్నా చెల్లెలి జీవితం గురించి నీకు గుర్తు రాలేదంట్రా. ఇక చూడు, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నా ఆస్తి మొత్తం నా కూతురి పేరు మీద రాసేస్తున్నాను. అమ్మా, అది కాదమ్మా. ఒక్కసారి నేను చెప్పేది విను. ఈ అబ్బాయి చాలా మంచివాడమ్మా. ఇప్పుడు మారిపోయాడు. నోరు ముయ్యరా. నువ్వు నీ దొంగ ముద్ది. నువ్వు నా కడుపును పుట్టావంటే నాకే నమ్మ బుద్ధి కావడం లేదు. ఇంత దుర్మార్గుడిగా ఎలా తయారయ్యావురా? సొంత చెల్లి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు. ఈరోజే ఆస్తిని తీసుకొని చెల్లిని తీసుకొని నేను వెళ్ళిపోతున్నాను. ఏం బాధపడకమ్మా. నీకు మంచి అబ్బాయిని చూసి నేను పెళ్లి చేస్తాను. మీ అన్నయ్య నిన్ను వదిలేసినా నీ తల్లి ఇంకా బతికే ఉందమ్మా. అమ్మా, ఇప్పుడు నా గురించి నాకు దిగులుగా లేదమ్మా. అన్నయ్య వదిన మాటలు విని బాగా పాడైపోయాడు. వాడి జీవితం ఏమవుతుందని నాకు చాలా కంగారుగా ఉందమ్మా. అన్నయ్యని కూడా మార్చుకొని మనతో తీసుకువెళ్దామమ్మా. వాడు నీ జీవితాన్ని నాశనం చేద్దామనుకుంటే నువ్వు ఇంకా వాడి గురించి మంచిగా ఆలోచిస్తున్నావమ్మా. సరేలే, నువ్వేం కంగారు పడకు. మీ అన్నయ్య మారు మనసు పొంది వదిన అన్నయ్య ఇద్దరు మారిన రోజు వాళ్ళని నేను జాగ్రత్తగానే చూసుకుంటాను. నువ్వేం దిగులు పడకు. వాళ్ళకి మనుషుల విలువలు తెలిసి రావాలి. అందుకే మనం వాళ్ళకి దూరంగా ఉండాలి. పదమ్మా వెళ్దాం. కాంతమ్మ ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని చూసి సువర్ణకి పెళ్లి చేస్తుంది. అయిన కొద్ది రోజులకి కాంతమ్మ ఇలా అంటుంది, అమ్మా సువర్ణ, నేను ఇంకా మీ అన్నయ్య వదినల దగ్గరికి వెళ్తానమ్మా. మీ పెళ్ళయింది, నీ జీవితం సంతోషంగా ఉంది. ఇంకా నేను ఇక్కడుండి ఏం చేస్తాను? అమ్మా, అన్నయ్య వదిన ఇద్దరు నిన్ను సరిగ్గా చూసుకోరు. నువ్వు అక్కడికి వెళ్ళినా కూడా సరిగ్గా భోజనం చేస్తావో లేదో కూడా తెలియదమ్మా. నిన్ను ఇలా ఒంటరిగా పంపించడం నాకు అస్సలు ఇష్టం లేదు. వాళ్ళల్లో మార్పు అనేది రావడం లేదు. నువ్వు ఇంకా కొంతకాలం ఇక్కడే ఉండమ్మా. సరే అమ్మా, నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి కొంతకాలమే ఇక్కడ ఉంటాను. కానీ నా కొడుక్కి ఏదన్నా అవసరమైతే మరుక్షణమే నేను నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాను. వాడు నన్ను వద్దనుకున్నా నాకు వాడంటే చాలా ఇష్టం అమ్మా. సరేనమ్మా, నీ ఇష్టం. ఆ కొంతకాలమైనా నువ్వు నా దగ్గర ఉంటే నాకు అదొక సంతోషంగా ఉంటుంది. ఇక్కడే ఉండు. కాంతమ్మ అక్కడే ఉన్న ఊరిలో ఒక మనిషిని పెట్టి ఎప్పటికప్పుడు కొడుకు కోడలు ఎలా ఉన్నారు, వాళ్ళు చేసే పనులు ఎలా ఉన్నారు
అని తెలుసుకుంటూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఉన్న డబ్బంతా ఖర్చు చేసుకుని తిండి తిప్పలకు కూడా ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని కాంతమ్మ తెలుసుకుంటుంది. భార్య చేసిన అదనపు ఖర్చు వల్ల పద్మ ఇంకా రమేష్ రోడ్డున పడతారు. ఉండడానికి ఇల్లు కూడా లేకుండా అయిపోతారు. అలా ఊరి చివర ఉన్న ఒక పాకలో ఉంటారు. కొన్ని రోజులకి తినడానికి తిండి కూడా లేకుండా పద్మ అస్వస్థతకి గురవుతుంది. రమేష్కి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు రమేష్కి తల్లి ఇంకా చెల్లి విలువ గుర్తొస్తుంది. ఈ విషయాన్ని రమేష్ ఉంటున్న గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కాంతమ్మకి చెప్తాడు. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సువర్ణ వదిన దగ్గరకు వచ్చి వదినకు పరిచర్యలు చేసి వదిన ఆరోగ్యం కుదుటపడే వరకు ఇక్కడే ఉంటుంది. రమేష్ చెల్లెలు చేస్తున్న పనంతా చూసి చెల్లెలతో ఇలా అంటాడు. అమ్మ సువర్ణ, అన్నగా నేను నీకేం చేయకపోయినా నా కుటుంబం కష్టంలో ఉందంటే నువ్వు వచ్చి నాకింత సహాయం చేస్తున్నావు. నన్ను క్షమించమ్మా, నీ పట్ల నేను అలా ప్రవర్తించినందుకు. కొద్ది రోజులకి పద్మ కోలుకుంటుంది. అత్తగారిని ఇంకా ఆడపడుచుని అక్కడ చూసి వాళ్ళు చేసిన సేవలను గుర్తించి వాళ్ళిద్దరినీ క్షమాపణ అడుగుతుంది. అహంకారంతో గర్వంతో మిమ్మల్ని అసలు మనుషులుగానే గుర్తించకపోయినా సరే మీరు నన్ను ఇంత కష్టం నుంచి బయటపడేశారు. నా ప్రాణాలని కాపాడారు. నన్ను క్షమించండి. ఈ రోజు నుంచి నాకు ఏ ఆస్తి వద్దు. కష్టపడి నా భర్త నేను కష్టపడి సంపాదించిన డబ్బుతోనే మిమ్మల్ని చూసుకుంటాం అత్తయ్య. మీరు మాతోనే ఉండండి. నన్ను క్షమించు పద్మ. నీ పెళ్ళి కూడా నా చేతుల మీదుగా చేయలేకపోయాను. అవునమ్మా, నన్ను కూడా క్షమించు. పెద్ద కొడుకునని ఎంతో బాధ్యతగా ఉండాలని మంచి చదువులు చదివించావు. కానీ అవసరమైన సందర్భంలో నీ చేతి కింద ఏ పనికి నేను సహాయంగా లేను. నిన్ను ఒంటరిదాన్ని చేశానమ్మా. నన్ను క్షమించు. నన్ను క్షమించు చెల్లి. నా చేతుల మీదుగా చేయాల్సిన నీ పెళ్ళికి కూడా నేను రాలేకపోయాను. అదేం లేదన్నయ్య. నేనెప్పుడు నువ్వు వేరు నేను వేరు అని అనుకోలేదు. కాకపోతే నువ్వు చెడుదారిలో వెళ్తున్నావు. నువ్వు మంచిగా మారితే చాలు అనుకున్నాను. ఇప్పుడు క్షమాపణలు అవి ఇవి అవసరం లేదు. అమ్మ కూడా ఎప్పుడు నిన్ను వదిలేయలేదన్నయ్య. కాకపోతే నీ తప్పు నువ్వు తెలుసుకోవాలి అనుకుంది. ఇప్పుడు నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అవునరా, నేను ఆస్తి ఏమీ చెల్లి పేర రాయలేదు. ఆస్తంతా నీ పేరు మీదే ఉంది. రమేష్, నేను నీ కన్న తల్లినిరా. నీకెందుకు అన్యాయం చేస్తాను? అదేం వద్దత్తయ్య. ఆస్తి మాకు అవసరం లేదు. ఆస్తి కన్నా విలువైన మంచి ఆప్యాయత అనురాగాలే ముఖ్యమని మీరు నాకు తెలియజేశారు. మీరు మాతో ఉండండి చాలు. కుదరదుదినా, ఆస్తంతా నీ దగ్గరే ఉండాలి. నేను దానికోసం నీతో గొడవ పడాలి అని అందరూ నవ్వుకుంటారు. ఆ రోజు నుంచి అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీ ఇంట్లో కూడా బాధ్యత లేని అన్నయ్య ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి.